ఈ సంవత్సరం 2023లో మనందరికి మినిస్ట్రీ మొత్తానికి మన బ్రాంచ్, కర్ణాటక బ్రాంచ్, రాబోయే బ్రాంచ్లు కూడా ఈ సంవత్సరం దేవుని చిత్తంలో, ఒకవేళ దేవుడి చిత్తంలో బ్రాంచ్లు వస్తే కనుక వాళ్ళకు కూడా అందరికీ కలిపిన వాగ్దానం బైబిల్లో చూపించి 2 మాటలు దాని గురించి చెప్పి నేను ముగిస్తాను. త్వరగా ఫాస్ట్గా చూద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తీసి ఈ సంవత్సరం మనకి ఏది దాచిపెట్టారు, ఏం ఇవ్వబోతున్నారు, పరిశుద్ధ గ్రంథాలు తీసినట్లయితే ఇది ఈ సంవత్సరం ఇచ్చే వాగ్దానం. దయచేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా దీన్ని పట్టుకోండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. మనస్ఫూర్తిగా అంగీకరించాలి ఈ వాగ్దానాన్ని. మినిస్ట్రీ మొత్తానికి, సేవకులకి, విశ్వాసులకి, పరిచారకులకి, బ్రాంచ్ వాళ్ళకి అందరికీ కలిపి ఇస్తున్న దేవుడు వాగ్దానం. ఎక్స్ప్లెనేషన్ వచ్చే వారం ఇస్తాను దైవజనుడిగా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. గట్టిగా చప్పట్లు కొడదాం. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చాలా విలువైన వాగ్దానం. మళ్ళీ చెప్తున్నా, నేను చదువుతాను చూడండి. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి ఆకాశము పైకి ఎగురుదురు. అలయక వాళ్ళు పరిగెడుతూనే ఉంటారు. వారు సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికే మహిమ కలుగును గాక. ఎంతమందికి ఈ వాగ్దానాన్ని బట్టి హృదయంలో ఆనందం కలుగుతుంది? చాలా విలువైన దేవుడి చేత నేను కొన్ని రోజుల నుంచి ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపనతో, నాయకురాల యొక్క కన్నీటి విజ్ఞాపన ద్వారా దేవుడు మనకి ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం చాలా పవర్ఫుల్ వాగ్దానం. యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఎంతవరకు ఎదురు చూడాలి? ఎంతవరకైనా నువ్వు ఎదురు చూడాలి. ఎన్ని రోజులు ఎదురు చూడాలి? చాలామంది ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఎంతకాలం ఎదురు చూడాలి ప్రభువా? ఓడిపోయినట్టే మనం. ఆ క్షణమే దేవుని ఎదుట మనం అయిపోయింది, ఓడిపోయాం. ఎంతకాలం అనే మాట మన జీవితంలో ఎప్పుడు సేవకులకు కానీ విశ్వాసులకు రాకూడదు. ఎంతకాలమైనా నమ్మదగిన దేవుడు పాదాల దగ్గర ఎదురు చూస్తూనే ఉండాలి. ఎంత కాలమైనా, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత బంధించబడిన పరిస్థితి అయినా, ఏదైనా సరే నా దేవుని పాదాల దగ్గర దీన మనస్సు కలిగి అది సంవత్సరాలైనా సరే నువ్వు ఎదురు చూస్తూనే ఉండాలి. ఒకవేళ దానికి మించిన ఆలోచన కానీ ప్రయత్నం నువ్వు చేసావంటే ఆ రోజే దేవుని దృష్టిలో నువ్వు ఓడిపోయినట్లు. నిజంగా నువ్వు దేవుణ్ణి అనుభవిస్తే, దేవుని శక్తి సామర్థ్యాలు నీకు తెలుసుకుంటే, దేవుని ప్రేమ ఔన్నత్యం నీకు గనక తెలిసి ఉంటే, నువ్వు ఏ సమస్య గురించైనా, దేని గురించైనా ఇది నా వల్ల కాదు ప్రభువా, ఇంకా నేను భరించలేను, రేపు ఇది చేసేయండి, ముగించమని అనకూడదు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా సరే ఏ స్థితిలో ఉన్నా, ఎంత బాధ అయినా సరే, బైబిల్ మనకు చెప్తుంది, ఆయన మనకి మించిన బాధ ఎప్పుడూ పెట్టరంట. ఆయన మనకు మించిన శ్రమలు ఏనాడు పర్మిషన్ ఇవ్వరంట. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత ఈరోజు ప్రజలకు తెలియట్లేదు. మనం అనుకుంటున్నాం, నా శక్తికి మించిన శ్రమలు పడుతున్నాను అన్నయ్య, నా వల్ల కానీ భరిస్తున్న అంత సీన్ లేదు. దేవుడు శ్రమలో తోడున్నారు కాబట్టి ఈరోజు ఇంకా మనం శవాలుగా లేవు. లేదంటే ఈ పాటికి ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేవాళ్ళం. ఫస్ట్ నేను, తర్వాత మీరు. ఆత్మహత్య ఎంతసేపు అండి చచ్చిపోవడానికి? మనసు బాగోనప్పుడు, మనసు చెదిరిపోయినప్పుడు, 10th క్లాస్ ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవడం ఏంటండి? ఆయన హస్తం మనకి తోడుంది కాబట్టి, ఆయన శ్రమలో తోడుంటారు కాబట్టి, శాపగ్రస్తులైన ఆదాము అవ్వని విడిచిపెట్టలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శాపగ్రస్తులుగా ఉన్న, శ్రమలో ఉన్న, పాపంలో ఉన్న ఆయన హస్తం మనల్ని కాపాడుతూనే ఉంది కాబట్టి ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం మనందరం. ఎవరైతే దేవుని మీద గొనగకుండా, ఆయాస పడకుండా, దేవుడికి సలహాలు ఇవ్వకుండా, దేవుణ్ణి ప్రశ్నించకుండా, దీన మనస్కుల ఎప్పుడైనా పర్వాలేదు, మీరు ఇచ్చేదాకా ఓపికతో, నిరీక్షణతో నేను ఎదురు చూస్తాను ప్రభు అన్న వాళ్ళ మీద దేవుని కనికరం, దేవుని కృప, దేవుని ప్రేమ కుమ్మరించబడిద్దండి. ఎలా ఉన్నావు? ఎందుకు ఆయన నీతిమంతుడు కాబట్టి. ఎందుకు? ఆయనకి ప్రేమించడం తప్ప రెండోది తెలియదు కాబట్టి. ఎందుకు? మనల్ని హెచ్చించి ఆయన ఆనందిస్తారు కాబట్టి. ఎందుకు? మన కోసం ఆయన చనిపోయారు కాబట్టి. అంతకు మించిన వాళ్ళు సృష్టిలో ఎవరు లేరు కాబట్టి. అంతకు మించిన ప్రేమ కలిగిన, జాలి కలిగిన, కనికరం కలిగిన దేవుడు ఇంకొకళ్ళు లేరు కాబట్టి ఆయన కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను ఈ రోజు నుంచి.
మీరు ఎదురు చూస్తే మీరు ఎదురు చూడండి. ఈ రోజు నుంచి నన్ను అడగద్దు దయచేసి. కాబట్టి ఈ రోజు నుంచి మనం దయచేసి దేవుణ్ణి అడగద్దు. ఎంతమందికి అర్థమైంది? యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఆయన నమ్మదగిన వాడండి. మనం ఎదురు చూసే కొద్దీ, ఎక్కువ కాలం నిరీక్షించే కొద్దీ ఆయనకి మన మీద కనికరం, వాత్సల్యత పెరిగిపోతూ ఉంటుంది. ఆయనకి మన మీద జాలి, దయ ఎక్కువ రెట్లు పెరిగిపోతూ ఉంటుంది. ఈ మనిషికి ఎక్కువ జాలి పెరిగినా అదే ఎత్తాడు, ఎక్కువ కాలం ఎదురు చూసినా ఆడెంత ఇవ్వాలో అదే ఎత్తాడు. సీఎం గారు ఉన్నారనుకోండి, నీకు ఒక ఇల్లే రాసిస్తాడు. ఆ అకౌంట్లో, సీఎం అకౌంట్లో, సీఎం పథకంలో నీకు ఒక ఇల్లే. ఒకవేళ 2 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ ప్రాబ్లం వల్ల, సీఎం వల్ల, ఇంక ఏ కారణం చేత నువ్వు ఎక్కువ కాలం ఎదురు చూశాను, సీఎం జగన్ గారు నాకు 2 ఇల్లు అంటే పని చూసుకుంటాడు. కానీ నా దేవుడు 1000 ఇల్లు ఇస్తారు. నిరీక్షణ పెరిగే కొద్దీ, విశ్వాసం పెరిగే కొద్దీ, నువ్వు ఆయన కోసం ఎదురు చూసే కొద్దీ నీ బహుమానం పెరుగుతుందని మర్చిపోవద్దు. ఫస్ట్ నేను గుర్తుపెట్టుకోవాలి, తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంత ఎదురు చూస్తే, ఎంత ఎక్కువ కాలం అయితే, అబ్రహాము 25 సంవత్సరాలు నిరీక్షించినందుకు ఏమైనా నష్టపోయాడా? యోసేపు అంట 13 సంవత్సరాలు అన్యాయంగా జైల్లో ఉన్నందుకు, జైల్లో మాత్రం ఏం చేశాడు చెప్పకూడదు అన్నాడా? జైల్లో విఐపి అండి అయ్యగారు, జైల్లో ఒక ఇన్ఛార్జ్ అయిపోయాడు. శ్రమలో నా దేవుడు తోడుగా ఉండి నడిపించి 80 సంవత్సరాల రాజభోగం అనుభవించాడండి యోసేపు. కాబట్టి ఈ రోజు నుంచి మనం దేవుడి మీద ఆయాసపడద్దు, దేవుణ్ణి సొనగొద్దు, దేవుణ్ణి ప్రశ్నించద్దు, దేవుణ్ణి బాధ పెట్టద్దు. అది ఎంత సమయం. ఒకవేళ ఒక సొల్యూషన్ ఇస్తున్నాం మీకు దైవజనుడు గారు, భరించే ఓపిక నాకు ఇవ్వండి ప్రభువా, తట్టుకునే శక్తి నాకు ఇవ్వండి తండ్రి. మీ కృప ద్వారా నేను ఈ శ్రమలో జయ జీవితం పొందుకోవాలి. మీ కృప ద్వారా, మీ కృప ఇవ్వండి నాకు. మీరు నాలో ఉన్నారు, నాతో ఉన్నారు. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్ప. నన్ను శోధిస్తున్నాడు సాతానుగాడు, వాడిని చితకొట్టి నాకు ఈ శ్రమలో ఆనందించడం నేర్పించండి ప్రభువా.